తెలంగాణ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్రంలో రోజురోజుకి పెరుగుతున్న భానుడి బగబగలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంట్లో నుంచి బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ ప్రజలను అప్రమత్తం చేస్తోంది. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న జిల్లాకు అలర్టును జారీ చేస్తోంది. ఇక గురువారం రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలతో పోలిస్తే ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా 45.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లుగా తెలుస్తోంది. దీంతో ఆదిలాబాద్ జిల్లాకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ను జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన ఆదిలాబాద్ జిల్లా మినహా మిగతా జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ను జారీ చేసింది. గాలిలో తగ్గుతున్న తేమ, వేడిగాలుల వలన ఉక్కపోతతో పాటుగా రాత్రిపూట ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. అయితే రాబోయే 3 రోజుల్లో ఉష్ణోగ్రతలలో మార్పులు పెద్దగా ఉండకపోవచ్చని అధికారులు అంటున్నారు. ఇదిలా ఉండగా గత 2 రోజుల్లో హైదరాబాద్తో సహా రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. నగరవాసులపై ఉదయం నుంచి కూడా బాణుడు తన విశ్వరూపాన్ని చూపించగా సాయంత్రం చల్లని వాతావరణంతో వరుణుడు వారికి ఉపశమనాన్ని కల్పిస్తున్నాడు. హైదరాబాద్తో సహా కొన్ని జిల్లాలలో బుధవారం నుంచి గురువారం మధ్య ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షాలు కురిశాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక రాబోయే వారం రోజుల్లో కూడా రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. That's all for now. For more updates, keep watching 90